ఇంటర్ కూడా ఇది ఇవ్వండి సార్ 1120 ఇమీడియట్గా నెక్స్ట్ సీజన్కి మీకు క్లియర్ కలిపి ఏదో ఈసారి ఏదో కష్టపడి 2 లక్షలు తీసుకొచ్చాం గవర్నమెంట్ నిర్ణయించిన నెక్స్ట్ సీజన్ మీకు కాన్ఫిడెన్స్ ఇబ్బంది ఏం లేదు. 193 రైతులు ఎవరు కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదా? తక్కువ రైతు 10.5 ఎకరాలు ఏది రైతు చేశారు దాని గురించి చెప్పారా? సో రైతాంగం కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం ఏంటంటే ప్రభుత్వం నుంచి రైతుకి ఎక్కువ మనకి వెసులుబాటు రావాలి, ఆదాయం రావాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడు కూడా గతంలో మనం 24 గంటలు డబ్బులు వేయలేదు కదా, కదా ఇచ్చారు కదా ఈ పద్ధతులలో. టైం రైతుకి ప్రభుత్వానికి వార్తలు మీరే జాగ్రత్తగా చేస్తే మాకు ఎక్కడ ఇబ్బంది ఉండదు. మా సైడ్ నుంచి పొరపడుతున్నాం అంత మాత్రం నేను డెఫినెట్లీ గ్యారంటీ. కూటమి ప్రభుత్వ వలన రైతులందరూ ఆనందంగా ఉండాలని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం సార్. మేము కూడా మీకు కూడా ఏ విధమైన కొంచెం ఆ గోతాల విషయంలో కొంచెం చేసాం సార్. ఎందుకంటే మీరు ఇచ్చిన డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్లో ఏమన్నారు, మీరు అంత బాగున్నాయి అన్నారు. అండ్ 20% ఆ విధంగా డ్యామేజ్ వచ్చిందంటే అది కరెక్ట్ కాదు. చెక్ చేసుకున్నాం సార్. నెక్స్ట్ టైం కన్నా మనం ఈ విధంగా ఒక నంబర్ రాసుకో 9396 కొనుగోలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో రైతాంగానికి నిర్దిష్ట సమయంలో డబ్బులు చెల్లించడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అనేక సంస్కరణలు మా పౌర సరఫరా శాఖ నుంచి, అదేవిధంగా జిల్లా యంత్రాంగం నుంచి, మా కార్పొరేషన్ నుంచి ఎల్లప్పుడూ మేము రైతుకి అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. ఊహించని విధంగా ఈ సంవత్సరం సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ఖరీఫ్లోనూ రబీలోనూ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారు కూడా కష్టకాలంలో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందంటే మొట్టమొదటిసారి మనకి ఆంధ్రప్రదేశ్కి 2 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఒక వెసులుబాటు నిర్ణయం మనకి కల్పించారు. మనకి ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడే జేసీ గారు కూడా చెప్పారు, గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం మేము 30,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే ఈ సంవత్సరం ఆల్రెడీ 80,000 మెట్రిక్ టన్నులు ధాన్యం మేము కొనుగోలు చేసాం. అంటే దాదాపు 130-140% గత సంవత్సరంతో పోల్చుకుంటే అదనంగా తీసుకొచ్చాం. సుమారు 7,000 మంది రైతాంగం దగ్గర మేము ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసాం. ఈసారి కూడా అంటే ఈ రబీ మాసంలో కూడా ఇప్పటి వరకు 4,410 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసాం. 94% ఆ డబ్బు 24 గంటల లోపే రైతు ఖాతాలోకి జమ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వం. చిన్న చిన్న సమస్యలు స్థానికంగా లారీ విషయంలోనూ, గోతాల క్వాలిటీ విషయంలోనూ రైతాంగం మా దృష్టికి తీసుకొచ్చారు. సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూనే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ నుంచి మాత్రం తప్పకుండా సజావుగా ఇప్పటి వరకు 17,46,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము రబీలో సేకరించాం. ఇది ఒక రికార్డ్. గతంలో ఎప్పుడు జరగలేదు, ఏ సంవత్సరం పోల్చుకుని అంత జరగలేదు. ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తాం కూడా. అయితే వివిధ జిల్లాల నుంచి వస్తున్న మాకున్న సమాచారం, వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన దిగుబడి ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో దానికి వాస్తవానికి కొంత తేడా ఉంది కాబట్టి దిగుబడి ఎక్కువ వచ్చింది ఈసారి. అందుకోసం ఇప్పుడే జేసీ గారు రిక్వెస్ట్ చేశారు, అదనంగా కొంచెం కోటా ఇవ్వమని. ఇమీడియట్గా మా ఎండీ గారు ఢిల్లీరావు గారితో మేము చర్చించుకుని ఒక 30,000 మెట్రిక్ టన్నులు అదనంగా ఎన్టీఆర్ జిల్లాలో ధాన్యం సేకరించడానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి 150,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ సంవత్సరం రబీలో ఎన్టీఆర్ జిల్లా నుంచి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే కాదు, ఇతర జిల్లాల నుంచి మిల్లర్లు వచ్చి ధాన్యం సేకరించడానికి వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని రైతాంగం కూడా ఎప్పుడు అడిగారు. ఒకసారి సోమవారం కల్లా మా ఎండీ గారు ఒకసారి మీటింగ్ పెట్టుకుని అందరితోటి ఆ వెసులుబాటు కూడా కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గతంలో ఏవైతే కలిసి ఉండేవో అక్కడి వరకు మేము ధాన్యం మూవ్మెంట్ అందరి మిల్లర్లకు ఇచ్చాం. పక్క జిల్లాలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే తప్పకుండా వాళ్ళు కూడా వెసులుబాటు కల్పించి
రైతాంగానికి ఉపయోగపడే విధంగా మా ప్రభుత్వం స్పందిస్తుంది.